హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒక కీలకమైనటువంటి ఒక స్ట్రాటజీ అవలంబిస్తున్నారా? ముఖ్యంగా పార్టీలో తిరిగి పునర్వైభవం పార్టీకి రానుందా అనే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీలో ఇన్నాళ్ళు లేదా ఇప్పటి వరకు లేదా 2024 ఎన్నికల తర్వాత ఎవరైతే పార్టీకి దూరంగా ఉన్నారో, ఎవరినైతే పార్టీ దూరం చేసిందో, లేదా ఎవరినైతే పార్టీ నిర్లక్ష్యం చేసిందో, లేదా ఎవరైతే పార్టీని వదిలి వేరే పార్టీలో చేరిపోయారో, అంటే ఇక్కడ 4 రకాల నాయకులు ఉన్నారు. ఒకటి పార్టీకి దూరంగా ఉన్నవాళ్ళు, రెండోది పార్టీ దూరం చేసిన నాయకులు, మూడవది పార్టీ నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళు, నాలుగవది పార్టీ వదిలిపెట్టి వేరే పార్టీలో చేరిన వాళ్ళు. ఈ 4 రకాల నాయకులు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మాజీ నేతలు. ఈ నేతలపై ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ నేతలు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారనే ఒక టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ పాదయాత్ర ప్రారంభం అయ్యేలోగా వాస్తవానికి ఎన్నికలకు 3 ఏళ్ళు ఉంది, కానీ వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర మొదలు కానుంది. సో పాదయాత్ర మొదలయ్యే నాటికి పార్టీని పటిష్టం చేయాలి, పార్టీలో అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉండాలి, బలమైన ఇన్ఛార్జీల నియామకం పూర్తవ్వాలనేది వైఎస్ జగన్ ఆలోచన. సో ఈ ఆలోచన దిశగా పార్టీ ఏదైతే ఏడాది సమయం ఉందో, ఏడాది సమయంలోనే పార్టీలో గతంలో పార్టీలో ఒక వెలిగిన వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు దూరంగా ఉన్నవాళ్ళు, లేదా పార్టీ స్వయంగా నిర్లక్ష్యం చేసినటువంటి నేతలు, ఈ నేతలపై ఇప్పుడు ఫోకస్ పెట్టింది. ఈ నేతలు తిరిగి పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఆయా నేతలతో ప్రస్తుతం ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. అటువంటి నేతల్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్ల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. ప్రధానంగా గ్రంథి శ్రీనివాస్ పేరు చెప్పుకోవాలి. భీమవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు 2019 ఎన్నికల్లో. అంతేకాకుండా అదే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను కూడా ఓడించి జాయింట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్నారు. భీమవరం నియోజకవర్గంలోనే కాకుండా పక్క నియోజకవర్గంలో కూడా అన్ని సామాజిక వర్గాల్లో గ్రంథి శ్రీనివాసరావుకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఒక గణనీయమైనటువంటి ఒక పాత్ర ఉంది. సో గ్రంథి శ్రీనివాస్ లాంటి నేతలు తిరిగి పార్టీలోకి వచ్చే ఖచ్చితంగా అది పార్టీకి ప్లస్ అవుతుందే తప్ప మైనస్ కాదు అనేది ఒక అభిప్రాయం. ఆయన కూడా పార్టీ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేయలేదు, కానీ పార్టీకి దూరంగా ఉంటాను, రాజకీయాలకు దూరంగా ఉంటాను, తన వ్యాపారాలు చూసుకుంటానంటూ ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ మధ్యకాలంలో గత 2 రోజులుగా ఆయన తెలుగుదేశంలో కానీ లేదా బీజేపీలో కానీ చేరవచ్చనే ఒక వార్తలు అయితే వస్తున్నాయి, కానీ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఆయన తిరిగి చూస్తున్నారనే ఒక వార్త మాత్రం గట్టిగా వినిపిస్తుంది. ఇందుకు తగ్గట్టే ఇటు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రంథి శ్రీనివాసరావుతో టచ్లో ఉన్నారు, సంప్రదింపులు జరుగుతున్నాయి. సో రానున్న కొద్ది వారాల్లో ఖచ్చితంగా ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారనేది క్లియర్గా తెలుస్తోంది. ఇక గ్రంథి శ్రీనివాస్ సంగతి ఇలా ఉంటే, ఇక ఉత్తరాంధ్ర తర్వాత గుంటూరు, ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ నేతల పేర్లు కూడా ఇందులో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే వాళ్ళు ఓవరాల్గా పార్టీ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు కావచ్చు, పార్టీ దూరం చేసిన వాళ్ళు కావచ్చు, లేదా పార్టీకి దూరమైన వాళ్ళు కావచ్చు, లేదా పార్టీకి రిజైన్ చేసి వేరే పార్టీలో జంప్ అయిన వాళ్ళు కావచ్చు. ఇలాంటి వారిలో రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో వీరంతా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం వైపు చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి నేతల్ని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ దిశగా ఆ మాజీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి, గుంటూరు నుంచి కూడా కొందరు నేతల పేర్లు ఇందులో వినిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా మరొక ప్రధానమైనటువంటి నేత గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవిని అనుభవించినటువంటి, పదవి పొందినటువంటి కీలకమైనటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ మంత్రి పేరు కూడా వినిపిస్తుంది. ఈయనైతే ప్రస్తుతం 2024లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత కొద్ది కాలానికి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన అక్కడ ఇమడలేకపోతున్నారు. అదే సమయంలో అటు ఆయన అవసరం కూడా ఇక్కడ పార్టీకి ఉన్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు ఆయనతో టచ్లోకి వెళ్ళారు. ఆయన కూడా తిరిగి ఆయన్ని కూడా పార్టీలోకి రప్పించేందుకు ఆయన నుంచి కూడా సుముఖత వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఆయన కూడా తిరిగి పార్టీలోకి చేరనున్నారనే సమాచారం వస్తుంది. ఎందుకంటే అటువంటి నేతల్ని రావడం ద్వారా కాపు సామాజిక వర్గంలో బలమైన నేతల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి రీగైన్ చేసుకోవచ్చు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆలోచన. సో ఈ నేపథ్యంలోనే మొత్తంగా గోదావరి జిల్లాలంటే కాపు సామాజిక వర్గం గణనీయంగా ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. అటువంటి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి బలమైన నేతల్ని తిరిగి పార్టీలో చేర్చే దిశగా పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి నేతల్లో ప్రధానంగా మాజీ మంత్రి పేరు కూడా వినిపిస్తోంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి. సో అదే సమయంలో విశాఖపట్నంలో రానున్న రోజుల్లో త్వరలో కాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు సామాజిక వర్గ నేతలతో ఒక సమావేశం కూడా ఏర్పాటు కానుంది. ఈ సమావేశం ప్రధాన లక్ష్యం, ప్రధాన ఉద్దేశం, ముఖ్యమైన ఆలోచన కూడా కాపు సామాజిక వర్గాన్ని రీయూనియన్ చేయడం, కాపు సామాజిక వర్గం ఓట్లను ఆకట్టుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, కాపు సామాజిక వర్గంలో బలంగా ఉన్నటువంటి నేతలను పార్టీ వైపు ఆకర్షించేందుకు, ఆకట్టుకునేందుకు, రప్పించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఏ విధంగా రాయబారాలు నడపాలనేది ఒక డెసిషన్ కూడా తీసుకోనున్నారు. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరగనుంది. విశాఖపట్నం వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలంతా పెద్ద ఎత్తున సమావేశం కానున్నారు త్వరలో. సో ఓవరాల్గా చూస్తే ఇటు ఉభయ గోదావరి జిల్లాలు చాలా కీలకం. అటు గుంటూరు, ఉత్తరాంధ్ర ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి మాజీ నేతలు, పార్టీకి దూరమైన వాళ్ళు, పార్టీ నిర్లక్ష్యం చేసిన నేతలు, పార్టీకి రాజీనామా చేసినటువంటి నేతలు, వీరందరినీ తిరిగి పార్టీలోకి ఆకట్టుకునేందుకు, పార్టీలోకి రప్పించేందుకు, పార్టీలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు కొంతమంది నేతల నుంచి ఇప్పటికే సుముఖత వ్యక్తమైంది. మరి కొంతమంది నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. మొత్తానికి పార్టీని తిరిగి రీస్ట్రెంగ్త్ చేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి పాదయాత్ర ప్రారంభం నాటికే పార్టీని బలమైన నేతలతోటి, బలమైన ఇన్ఫ్లుయెన్సింగ్ కెపాసిటీ ఉన్న నేతలతోటి నింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ ప్రయత్నాలని చెప్పవచ్చు. సో ఓవరాల్గా ఈ అన్ని కార్యక్రమాలు అయితే పార్టీ తరపు నుంచి ఇప్పటికే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. కానీ అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ మాజీ నేతలకు పార్టీలో ఇన్ లేదా అవుట్ అనేది కీలకంగా మారనుంది. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమైనటువంటి, నెగ్లెక్ట్ చేసినటువంటి, రాజీనామా చేసినటువంటి, దూరంగా ఉన్నటువంటి నేతల్ని తిరిగి పార్టీలో రప్పించుకునే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.